ప్రభునామమున క్రీస్తు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభువును దీవించునుగాక. తన క్రిస్మస్ దీవులతో మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. గత కొద్ది వారములుగా వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మన మూలాంశం లూకాసు వార్త కదా. లూకాసు వార్తలో వరుసగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దివసం సందర్భంగా మత్తయి సువార్తలోని జ్ఞానుల ఆరాధన ధ్యానం చేయడానికి ఆశపడుతున్నాను. ముందుగా ప్రకటించాను, రేపేం ధ్యానం చేయబోతున్నాము. ఆయనకు ఇస్తే మనుషులకు భూమి మీద సమాధానం. రేపు మధ్యాహ్నం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ఈ రాత్రి ఎంతో ప్రయాసతో దూర ప్రాంతం నుంచి వచ్చి ప్రభువును చూచి ఆయన సేవించి పూజించి ఆరాధించిన జ్ఞాన జీవితాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు ఆయనే. ఆరాధనకు యోగ్యుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వర్తమానంలో వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయం అంతా కూడాను ప్రభువారి జన్మ గురించి మనం చూసాం, మనం ధ్యానిస్తూ వచ్చింది. 2వ అధ్యాయము ప్రారంభ వచనము. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి చాలు. ఈ మొదటి వచనములో మత్తయి గారు ఒక వివరణ ఇస్తూ ఉన్నారు. ఆ కాలమున ఉన్న రాజు, ఒక గ్రామము, అక్కడ ప్రభు పుట్టాడు. ఆ తర్వాత మరొక దేశం నుండి కొందరు జ్ఞానులు ఒక పట్టణానికి వచ్చారు. ఈ ప్రయాణం యొక్క ఉద్దేశం ఏంటి? మన ప్రతి ప్రయాణానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఏం పని లేదనుకోండి, తిరుగుతూ ఉంటే ఏమంటారు? పని మాట లేకుండా తిరుగుతున్నారు. దాదాపుగా కొన్ని వందల మైళ్ళకు పైగా ఈ జ్ఞానులు, మన గ్రీటింగ్ కార్డ్స్ కానీ చూస్తే ముగ్గురే కనపడతారు. ఎందుకంటే వారి తెచ్చిన బహుమతులను బట్టి ముగ్గురు పెట్టారు, కానీ ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. దాదాపుగా ముగ్గురే కాదు, ఒక గుంపు వచ్చారు. ఎందుకంటే యెరూషలేము అంతా కలవరపడింది కదా. యెరూషలేము కలవరపడింది, ఒక గుంపుకు వచ్చి ఉంటారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? హేరోదు దినములయందు యూదయ దేశ బెత్లెహేములో క్రీస్తు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి రాజుగాని ప్రశ్నిస్తున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎందుకు వచ్చారంటమ్మా? చెప్పండి, ఎందుకు వచ్చారు? ఎవరిని? మేము యూదరాజు యొక్క నక్షత్రం చూసాము. ఏ నక్షత్రాన్ని చూసామో ఆ నక్షత్రం కాదు, ఎవరికి సూచనగా ఉందో ఆ నక్షత్రము ఆయన పూజించడానికి వచ్చాము మేము. మనం కూడా ఉంది కదా కూర్చుంది ఇక్కడ అందరూ కూడా. ఎవరి నామాన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన. ఆయన మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే గణపరచాలి, ఆయన ఆరాధించాలి. అనువైన జ్ఞానులు చెప్తున్నారు ఇక్కడ. వీరు ఖగోళ శాస్త్ర విజ్ఞులు, ఆకాశ మనం నక్షత్రాల పరిశోధన చేసే జ్ఞానులు. వీడు బుద్ధిలు కాదు, సామాన్యులు కాదు. కొన్ని చేతులు రాయబడతాయి, వీరు రాజులు కూడా రాయబడింది. ఇటువంటి వీరు క్రీస్తు ప్రభు వారి నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆ నక్షత్రము చూడగానే వారికి అర్థమైంది, ఎవరో గొప్ప వ్యక్తి పుట్టాడు యూదయ దేశంలో అని. ఆయనను చూచి పూజించటానికి బయలుదేరి వచ్చారు. రాత్రి జ్ఞాపం చేస్తున్నారు, ప్రభు ఎవరో నీకు నాకు తెలుసు. మన మనోనేత్రములు తెరవబడ్డాయి. మనం అంధకారంలో లేము, చీకటిలో లేము. వెలుగు మన మీద ఉదయించింది. వెలుగును పొందుకున్నాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం. మరి అన్యులైన ఆ జ్ఞానులే
క్రీస్తు ప్రభును ఆరాధించడానికి వస్తే మన జీవితాల్లో, నా జీవితంలో మన స్థితి ఏంటి ఆలోచించి ఒక్కసారి కూడా. ఈరోజు మన ఆత్మీయ స్థితి పరిశీలించుకుందాం ఒక్కసారి వాక్య వెలుగులో. ప్రభు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, నక్షత్రం కనిపించింది, అంతేకాదు ఆ నక్షత్రము వారిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఆ నక్షత్రం వెంబడి వచ్చారు. యెరూషలేము దగ్గర రాగానే దారి తప్పారు. కారణం ఏంటో తెలుసా? యెరూషలేము రాజపట్నం కాబట్టి, బహుశా రాజు కాబట్టి యెరూషలేము పుట్టి ఉంటాడు అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. ఆయన రాజ సంస్థానం పుట్టలేదు, అంతఃపురంలో పుట్టలేదు. ఒక పశువుల పాకను ఎన్నుకున్నాడు. ఆయన పేదవాడుగా పుట్టాడు. నీవు నేను మన బిడ్డలకు కూడా ఎంత మాత్రం పుట్టడానికి ఇష్టపడని ప్రదేశంలో ప్రభు పుట్టాడు. నెల నిండక ముందే డిసైడ్ చేసుకుంటాం కదా. అసలు ఎందుకు 3వ నెలకు ముందే డిసైడ్ చేసుకుంటాం ఏ హాస్పిటల్ ఎక్కడ మన బిడ్డ పుట్టాలని, శ్రేష్టమైనవి. అలా కాదు, ఆయన ప్రవచనాలు చెప్పబడ్డా ఎక్కడ పుడతాడో కూడాను తను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రభు నీ కోసం, నా కోసం. అంటే ప్రభువును ఆరాధించడానికి తూర్పు దేశం ఉండే జ్ఞానులు ఎంతో కాలం ప్రయాణం, దాదాపుగా 1.5 సంవత్సరం ప్రయాణం చేశారంటండి. 1.5 సంవత్సరం. మనకున్నట్లుగా, గ్రీటింగ్స్లో చూసినట్లుగా, క్యాలెండర్లో చూసినట్లుగా ఆయన పశువుల పాకలో లేడు. ఆ సమయానికి ఒక ఇంటిలో ఉన్నారు. అది ఇంటిలోనికి వచ్చి రాయబడుతుంది అక్కడ. మరియా, యోసేపురు ప్రభు వారి ఇంటిలో ఉన్నారు. ఆ నక్షత్రపుట కాలాన్ని తెలుసుకుని కూడా హేరోదు రాజు 2 సంవత్సరాలు మగ పిల్లలందరినీ చంపిస్తాడు. గమనించండి జాగ్రత్తగా. ప్రభువును తెలుసుకున్నవారు మౌనంగా ఉండరు. ప్రభువును అర్థం చేస్తున్న వాళ్ళు మౌనంగా కూర్చోరు. వారి నోట స్తుతి, ఆరాధన ఉంటుంది. ఆయనను హెచ్చిస్తారు, ఘనపరుస్తారు. ఆరాధించాలనే తపన వారికి కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది. మోకరిస్తారని సన్నిధిలో, సాగిలపడతారని సన్నిధిలో. ఇది మన జీవితాలు ఏంటి? ప్రభువును తెలుసుకుని, వ్యక్తిగతంగా తెలుసుకుని కూడా ఇన్నేళ్లుగా ప్రభు పట్ల మన వైఖరి ఏంటి? జ్ఞానులు వారు సామాన్యులు కాదు కదా, నీలాగా నాలాగా గొప్పవారు, జ్ఞానవంతులు. యూదరాజుగా గుర్తెరిగారు, ప్రభును గుర్తెరిగారు, వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, యెరూషలేముకు వచ్చి అడుగుతున్నారు. చూడండి, అయితే యూదరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూసి ఆయన పూజపోచితమని చెప్పిరి. కొంచెం వివరంగా ఈ వాక్య భాగం చెబితే ఇంతకాలం మనం తప్పుగా చాలా కాలం అర్థం చేసుకున్నాం. వీళ్ళు నేరుగా హేరోదు దగ్గరికి పోలేదు. అర్థమైందా? ఈ మాట చదవండి ఒకసారి, అర్థమైంది మీకు. యెరూషలేముకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. యెరూషలేములో ఏం చేస్తున్నారు? విచారణ. ఏమని? యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? అయ్యా, ఈ ఊర్లో, ఈ పట్టణంలో రాజుగారికి ఏమైనా బిడ్డలు పుట్టారా? నేరుగా పరాయి వారిని రాజస్థానంలో ప్రవేశపెట్టరు కదా, వేగుల వారనో శత్రువుల భయం కదా. యెరూషలేముకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ. చూడ రాయబడమాట అక్కడ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి చెప్పారు. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు, ఈ వర్తం ఎక్కడ దాకా పోయింది? హేరోదు దాకా. ఎవరో గుంపు వచ్చారు, వెతుకుతున్నారు ఒక బాలుని కోసం అని హేరోదుకు తెలిస్తే, అప్పుడు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరము? తన రాజ్యానికి ముప్పును భయపడ్డాడు హేరోదు. అందుకే పసిపిల్లలను చంపించాడు హేరోదు. పసిపిల్లలను చంపించాడు. 2 ఏళ్ళు నిండిన పసిబాలు అందరూ కూడా చంపించాడు ఆ కాలంలో. గ్రామాల అంగలార్పు, రోదన. హేరోదుకు వర్తమానం వినబడింది. వీరికి తెలియదు, యూదుల రాజు, ఇది రోమా ప్రభుత్వం, ఇది యూదుల రాజు అంటే తిరిగి తన రాజ్యం, తన సామ్రాజ్యం పోతుంది. యూదు లేఖనాలు ఖచ్చితంగా ఉంటుంది అది. ఎందుకంటే యూదు లేఖనాలు ముందుగా రాయబడి ఉన్నాయి కాబట్టి
వెంటనే ఆయన శాస్త్రుల్ని ప్రధాన యాజకులను పిలిపించాడు. చూడండి అయితే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ గుంపును సమకూర్చాడు. ఇది ఒక్క రాత్రి జరిగింది కాదది కదా. యెరూషలేముకు వచ్చారు, బస్ చేశారు, ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఇక కలవరపడిపోయాడు. ప్రధాన యాజకుల్ని, శాస్త్రులు అందరినీ సమకూర్చాడు. ఒక సభ ఏర్పాటు చేశాడు. అడుగుతున్నాడు, ఎక్కడ పుడతాడు యూదుల రాజు మెస్సయ్య? క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగను. అందుకు వారు, తెలుసా తెలియదా? లేఖనాలు బాగా తెలుసు కదా, బైబిల్ బాగా తెలుసు కదా, ధర్మశాస్త్రం బాగా తెలుసు కదా, ప్రవచనాలు బాగా తెలుసు కదా. రాజు అడగగానే జవాబు చెప్పేస్తున్నారు. కంటతా వీళ్ళకి మళ్ళాగే వాక్యాలు కంటతా బాగా. మన ప్రార్థన కూడా వాక్యాలు చదువుతాం కదా, కంటతా బాగా, మళ్ళాగే బాగా. కానీ అక్కడ ఉండదు, ఏముండదు, ఆర్థిక స్థితి ఉండదు. వీళ్ళకి తెలుసు ఎక్కడ పుడతాడో తెలుసు, పుట్టాడని తెలుసు. కానీ వెళ్ళారా లేదు, మనలాగే విని వదిలేసేవాడు అనమాట. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, వెంటనే అడగగానే సినిమాలో చెప్పినట్లుగా, డ్రామాలో చెప్పినట్లుగా ప్రతులేం తీయలేదు. అదే రాయబడి అక్కడ వాళ్ళు అడగగానే చెప్పారు. వెంటనే వారు, అందుకు వారు, యూదయ దేశ బెత్లెహేములోనే, ఎలాగనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రజలను ఎంత మాత్రము అల్పమైనదనవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే నుంచి వచ్చునని ప్రవక్త రాయబడి ఉన్నదయా అని చెప్పేశారు. ఎక్కడ రాయబడింది గ్రంథము? క్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు 700 సంవత్సరాలకు ముందుగా మీకా గ్రంథం 5:2 చూడదైతే, మీకా 5:2 చూసినట్లయితే 700 సంవత్సరాలకు ముందుగా బెత్లెహేమా ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నువ్వు అల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుంచి వచ్చును. 700 సంవత్సరాలకు ముందుగా వ్రాయబడిన ప్రవచనం ఇది. 700 సంవత్సరాలుగా చూస్తున్నారు అందరూ కూడాను. కానీ ఆయన వచ్చేసరికి ఆయన చూసే అవకాశం దొరికిందా? లేదు. మనం కూడా అంతే. రేపు క్రీస్తు ప్రభువారి రుణహారం గురించి ఎన్నో ప్రసంగాలు వింటాము, చదువుతాము, ప్రార్థన చేస్తాం. కానీ గత వారం చూసాం, బుద్ధుని కనికలేమయ్యారు తెలుసా? తలుపులు వేయబడ్డాయి, మీరెవరో నాకు తెలియదు. అలాంటి స్థితి రావచ్చేమో. వాక్యం బాగా తెలుసు నీకు నాకు, ఎదురు చూస్తున్నాం. కానీ ప్రయోజనం ఏముంది? వీరికి లేఖనాలు బాగా తెలుసు, అడగడానికి చెప్తున్నారు, అయ్యా పలానా చోట యూదా బెత్లెహేములోనే చెప్పి చేతులు దులుపుకున్నారంతే. కనీసం వెళ్ళి చూడాలి అనే ఆలోచన వారి జీవితాల్లో ఉందా? లేదు. ఎందుకు లేదు? మనకుందా ముందు? చెప్పండి. నీకు నాకుందా ఆశ, ఆ తృష్ణ దేవుని కోసమే, నిజ దేవుని కోసం. నేను రక్షించిన దేవుడు, నేను పుట్టించిన దేవుడు, నీ సృష్టికర్త. మనం ఆయన చేతి పని కదా. ఆయన కృప మనం బ్రతుకున్నామంటే ఈరోజు దాకా కూడా కదా. ఎన్నెన్నో సమస్యల్లో, అనారోగ్యతల్లో, బలహీనతల్లో ఎన్నిసార్లు చేపట్టి కాపాడాడు దేవుడు. రోజు ఏనాడో మట్టి కావాల్సిన మనం బ్రతుకున్నామంటే దేవుని కృప కదా. మరి మన జీవితాల్లో ఆ కృతజ్ఞత దేవుని పట్ల ఉందా నీకు? ఒకవేళ మనం అనుకుందాం వచ్చిందన్నమాట, మనమే యెరూషలేములో ఉన్నాం. ఇప్పుడు ప్రభువారు పుట్టిన సమయాన జ్ఞానం వచ్చి అడుగుతుంటే మనకు ఎదురుపడ్డారు. ఏమయ్యా ఈ ఊర్లో యూదరాజు పుట్టాడట, తెలిసిన? నాకు తెలియదయా. అలా వార్త హెరోదు దగ్గరికి వెళ్ళింది. హెరోదు పిలిపించాడు, మాట్లాడాడు, చెప్పాడు. వాళ్ళు తిరిగి పంపిస్తే మనకు అందరూ తెలుసు కదా. ఇదిగో హెరోదు శాస్త్రుల్ని ప్రధాన దగ్గర పిలిపించి అడిగాడు, బెత్లెహేములో యూదరాజు పుట్టాడంట. తెలిసిపోయింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఆ రాజును చూడాలి, మా మెస్సే ఈయన మా కోసం పుట్టాడు, మా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆలోచన, స్పృహ, జ్ఞానం ఎంత లేకుండా పోయింది. విన్నారంతే. ఒక గొప్ప వార్తగా రోజు చెప్పుకున్నారు, వెళ్ళేశారంతే. కానీ ఆ బాలుడు పెరిగి పెద్దవాడై కదా
ఇశ్రాయేలుకు మెస్సీగా అభిషిక్తుడై సువార్త ప్రకటించి చివరికి కలువరి గిరిలో మరణించిన బాలుడు ఆయనే కదా. శిలువ మీద రక్తం కాచిన బాలుడు ఆయనే కదా. ఆ వాడికి పుట్టిన ప్రభువే కదా, ఆ వ్యక్తే కదా. ఎంత కృపను పోగొట్టుకున్నారో తెలిసి కూడా నిర్లక్ష్యం చేత. ఈరోజు కూడా క్రిస్మస్ దిన జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో వాక్యం పట్ల, ప్రభు పట్ల ఎంత మాత్రము నిర్లక్ష్యము ఉండకూడదు. ఏ విషయం నిర్లక్ష్యపడదు, నీకు నష్టం లేదు. ఒకటి తినకపో నష్టం లేదు, ఏదైనా పని చేయకపో నష్టం లేదు. కానీ దేవుని విషయాల్లో నువ్వుగా నిర్లక్ష్యం చేసావంటే మరొక రోజు రాకపోవచ్చు నీకు నాకు. ఒకసారి ప్రభు ఇచ్చిన కృపను తప్పించుకున్నామంటే మళ్ళా ఇవ్వలేకపోవచ్చు ఆయన అవకాశాన్ని, ఆ కృపని. అందుకే సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, సేవించి ఆరాధించే అవకాశం ఉండగానే కృపను పోగొట్టుకోవడం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తూర్పు దేశపు జ్ఞానులు బహుదూరం నుంచి వచ్చారు, వెతుక్కుంటూ వచ్చారు. యెరూషలేములో ప్రవేశించి విచారణ చేశారు. రాజుగారి వర్తమానం తెలిసింది, రాజుకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే తెలుసా, వాళ్ళని పిలువనంపించి చూడండి అక్కడ హేరోదు ఆజ్ఞలను రహస్యముగా పిలిపించి, అంటే మీరు ఆ దగ్గరికి వెళ్ళారా? లేదు కదా. రహస్యముగా పిలిపించి ఏం చేశారు? ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండని. ఇది నిజమేనా? కపటము కదా. ఏంటా కపటము? వర్తమానం తెలుసుకుంటే నేరుగా వెళ్ళి చంపించాలి ఆశ. నువ్వు తెలుసు కదా, హృదయరహస్యాలు దేవుడు కదా. ఆయన తలంపులు ఆలోచన తెలుసు దేవుడు కదా. జ్ఞానం పిలిపించాడు, రహస్యంగా పిలిపించాడు. మీరు వెళ్ళి ఆ బాలు గురించి వర్తమానం తెలుసుకోండి, నిర్దిష్టంగా తెలుసుకోండి, ఎలాంటి పొరపాటు లేకుండా. ఎక్కడ పుట్టాడు, ఎక్కడున్నాడు, తల్లిదండ్రులు ఎవరు, అన్నీ తెలుసుకున్న దగ్గర రండి. నేను కూడా వీళ్ళు ఆయనను పూజిస్తాను అని కపటంతో చెప్పి పంపించాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. నడిచే నక్షత్రం ఇక్కడ నక్షత్రమా? నడిచే కదిలే నక్షత్రం, మార్గము చూపిన నక్షత్రం. ఇక వాడు చెప్పమంటారా? ప్రభువును చూడాలి ఆశ నీలో ఉంటే ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆశకున్న వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వీరు ఆశపడ్డారు. ఇదిగో వారు చూచిన తూర్పుదేశంలో వారు నడిపించిన నక్షత్రము ఇప్పుడు మరలా వారికి కనిపించింది. మరలా వారికి కనిపించి వారు బాలుడు ఉన్న చోటికి వారిని తీసుకొని వచ్చి నిలిచింది. వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రము చూచి మరలా రెండోసారి కనపడి అత్యానందభరితులై ఎక్కడికి వచ్చి నిలిచింది? అది ఎక్కడ ప్రభు ఉన్నాడో ఆ ఇంటి మీదుగా వచ్చి నిలిచాను. ఎంత చక్కని మాట కదా. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు యెషయా చెబితే ఎవరు తీసుకెళ్లారు? ఎవరు నడిపించారు? ఒక నక్షత్రము నడిపించారు. నేరుగా తీసుకువెళ్ళి నిలిపింది అక్కడ. వారు నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి, ఇల్లా ఇది పశువుల పాక, ఇల్లు, ఇంట్లోనికి వచ్చి జాగ్రత్తగా తల్లి అయినా మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఎక్కడ తెచ్చారు? తమ పెట్టెలు ఎక్కడ తీసుకొచ్చారు? ఇవి
తూర్పు దేశం నుంచి వారున్న చోటు నుంచి ప్రత్యేకంగా కొన్ని బహుమతులు తీసుకొచ్చారు ప్రభు కోసం. ఇది గుర్తు చేసుకో, ప్రభు నేను బహుమతి అనట్లేదు, కానీ ఆయనే మనకు ఒక బహుమతి. ఈరోజు క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభు వారే ఓ బహుమతిగా మనకి లోకానికి ఇవ్వబడ్డాడు కదా. మనం ఇచ్చే తర్వాత ఆయన బహుమతి అయిన మన కోసం రక్షణ ఇవ్వడానికి, ధర్మశాస్త్రపు క్రియల నుంచి మనం తప్పించి పరిపూర్ణ చేయటానికి, ధర్మశాస్త్రపు కాడి నుంచి తీసివేయటానికి, పాపక్షమాపణ, నిత్యజీవము, మరణం మీద జయము, పునరుద్ధాన శక్తి, ఇవన్నీ బహుమతులుగా ప్రభు తీసుకొచ్చాడు. మనం ఎవరెక్కర్లా, మనం ఆయన దగ్గరికి వెళ్ళటమే. క్రీస్తు యేసు ప్రభు వారు లోకానికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని అనుగ్రహించాడు, బహుమతిగా ఇచ్చాడు మనకి. ఇచ్చే బహుమతి తీసుకోలేకపోతున్నాం, ప్రభుని కలిగి జీవించలేకపోతూ ఉన్నాం, ప్రభుని ఆనందించలేకపోతూ ఉన్నాం, జ్ఞాపకం పోతున్నాం. రాత్రి జ్ఞాపకం చేసుకో, వీరైతే భారం అనుకోలేదు, కానీ వారున్న చోట నుంచి 3 ప్రత్యేక వస్తువులు తీసుకొచ్చారు. ఏంటవి? బంగారమును, తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళము. ఈ మూడు రకాల వ్యక్తులకు ఇచ్చే కానుకలు ఇవి. బంగారము రాజులకు తగిన బహుమతి, సామ్రాణి యాజకులకు తగిన బహుమతి, బోళము ఇది ఎవరికి ఇవ్వరు, ఇది చనిపోయిన వారికి ఇచ్చే బహుమతి. సమాధి సిద్ధం చేయడానికి బోళముతో సిద్ధం చేస్తారు, పిల్లలకి ఇచ్చేది కాదు అది. కానీ ఈ 3 ఎందుకు తెచ్చారు వాళ్ళు ఆ దేశం నుంచి? రాజుగా గుర్తెరిగాడు, యూదుల రాజు అన్నారు. ఈ రాజే ప్రజలందరి కోసమై ప్రధాన యాజకునిగా రక్తము చిందించే బలి పశువుని గుర్తెరిగాడు. అందుకే యాజకునికి సంబంధించి అలాగే బలి పశువుగా తన చావును, మరణాన్ని సూచిస్తున్న బోళాన్ని తీసుకొచ్చి కానుకలుగా సమర్పించారు. క్రిస్మస్లోనే విమోచన కార్యం దాయిగా ఉంది. క్రిస్మస్ చెప్తుంది ఆయన రాజు, ఆయన మన యాజకుడు. అంత మాత్రమే కాదు, మంద కోసమై శివులో మరణించే ప్రభువు. ఆయన మరణం ద్వారా నిత్యజీవమని ఆనాడే క్రిస్మస్ దినానే ఈ జ్ఞానులు పరిశ్రమ చేస్తూ ఉన్నారు. మంచి బహుమతులు తడతలం చేస్తూ ఉన్నాయి. ఆ బహుమతులు ఇచ్చారు. ఎలా సేవించారు చెప్పండి వాళ్ళు? వీళ్ళు పెద్దవారు కదా, ఒక పిల్లవాని ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల బాల ముందు ఎలా ఆరాధించారు చెప్పండి? వారు ఇంటి వెనుక వచ్చి తల్లిన మరియను ఆ శిశువును చూచి ఏం చేశారు? సాగిల పట్టమంటే చెప్పండి, పాట పాడతాం. సాగిలపడి మొక్కెదము. ఎట్లా సాగిల పట్టమంటే? బోర్ల పండుకొని ముఖము నేలకు ఆనించి కాళ్ళు జాపని కాళ్ళు ఉప్పుతా కాదు. ఎలా కాదు? కళ్ళు చాపుకొని కాళ్ళు ఉప్పుతా కాదు. ఎలా? దేవుని సన్నిధిలో చెప్పండి. సాగిలపడి. ఎంత వ్యక్తి ముందు వాళ్ళు సాగిలపడ్డారు? ఎందుకు సాగిలపడ్డారో వాళ్ళు? ప్రభుని తెలుసుకున్నారు, ఆ దేవుని కుమారుని తెలుసుకున్నారు. వారి సమస్తని అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టారు, వారి ఐశ్వర్యాన్ని ప్రక్కన పెట్టారు, వారి స్థితిని ప్రక్కన పెట్టారు. బాలుడైన ప్రభు ముందు సాగిలపడి తర్వాత ఆయనను ఇద్దరు కనిపించారు వాళ్ళకు. ఎవరెవరు? తల్లిన మరియా, బాలుడు. తల్లిని పూజించలేదు, ప్రభువునే ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించిరి. ఎలా ఆరాధించాలి? ఈరోజు మన ఆరాధన ఏంటి? మీరు వారం జ్ఞాపం చేస్తారు. ఇంతకీ పుట్టినరోజు ఎవరిది చెప్పండి? క్రిస్మస్ అంటే ఎవరు పుట్టినరోజు? ఎవరు పుట్టినరోజు అమ్మా? ఇదే నాదా? చెప్పాలి ఒక్కసారి. ఎవరిది పుట్టినరోజు? యేసు ప్రభు వారిది. బట్టలు ఎవరికి అవుతున్నారు మీరు? బిర్యానీ ఎవరికి? కేక్ ఎవరికి? వర్షమా కేక్ ఎవరికి? బిర్యానీ ఎవరికి చెప్పండి?
బట్టలు ఎవరికి? ఏసైక. ఒక్క మొక్క కూడా పెట్టం ఆయన వచ్చినా కూడా ఆఖరికి. ప్రభువా ఇది మీకు మాకు చాలా కదా, ఆయన పేరుతో సంతోషిస్తాం, మంచిదే కాదన్నా, కానీ ఆయన కూడా కొంచెం చోటు ఇవ్వండి. సత్రములో వారికి స్థలము లేనందున నీ కుటుంబంలో చోటు లేదు, హృదయంలో చోటు లేదు, నీ జీవితంలో దేవునికి చోటు లేదు, నీ సంఘంలో చోటు లేదు. వెలుపలున్నాడు ప్రభు. ఈ రోజున క్రిస్మస్ చేస్తున్నాం కానీ లోపల ఆయన లేడు. ఇంటి మీద స్టార్ ఉంది కానీ లోపల ప్రభు లేడు కదా. చర్చి మీద స్టార్ ఉంది కానీ సంఘంలో ప్రభు లేడు. మరి ఎక్కడున్నాడు? బయటనప్పుడు తలుపు తడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని, ఎవరి స్వరం వినాలి? ప్రభు స్వరం తప్ప ఏ స్వరమనే వింటాం. ఎవరిని కథలు చెప్పని వింటావో తప్పితే వాక్యం గద్దించిన, వాక్యం సరిచేసిన ఇష్టపడము. రాత్రి జ్ఞాపం చేస్తున్నాను, ఇన్నేళ్ళ క్రిస్మస్ ఒక ఎత్తు, ఈ క్రిస్మస్ ఒక ఎత్తు కావాలి మన జీవితాల్లో. ఇన్నేళ్లుగా ఆచారంగా పాటించావు, ఈ రాత్రి దేవుని పేట మనం చేస్తున్న ప్రేమతో సేవకునిగా నిజమైన ఆరాధన నీకు కావాలి. భయం కావాలి ప్రభు అంటే. దేవుడు అంటే భయం కావాలి, దేవుని అంటే భయం కావాలి. ఆయన మాత్రమే ఆరాధించాలి, ఒక తీర్మానం కావాలి రోజు నీకు నాకు. అది మామూలు ఆరాధన కాదు. జ్ఞానులు దారి చూపుతున్నారు, నీకు నేను ఆరాధించాను. గొప్పవారు, రాజవంశీకులు, నీకన్నా నాకన్నా ఎంతో తిరిగిన వాళ్ళు, పరిశోధకులు, వారు వచ్చి తమ సమస్తాన్ని ప్రక్కన పెట్టారు, తమ గొప్పతనాన్ని ప్రక్కన పెట్టారు, వారి ఔన్నత్యాన్ని ప్రక్కన పెట్టారు, వారి డిగ్రీలు ప్రక్కన పెట్టారు, వయసును పక్కన పెట్టారు, సాగిలపడ్డారు. ఎవరు సాగిలపడాలి? ప్రభు ముందు. ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది జ్ఞాపకం చేసుకోకసారి. ఈ క్రిస్మస్ దినాన ప్రభు నీ నుంచి నాకు ఏం ఆశిస్తున్నాడు ఆలోచించి ఒక్కసారి. నిజమైన స్తుతి ఆరాధన నీ నుండి నా నుండి ప్రభు కోరుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ఆ మహిమ అలాగ విడిచిపెట్టి రిక్తునిగా పుట్టిన ప్రభువుని జ్ఞాపకం చేసుకో. మనందరి కోసమై సర్వలోక పాప పరిహారార్థమై ఈ లోకంలో జన్మించిన బాలుడైన ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఆయన నా కోసం పుట్టాన్ని గుర్తు చేసుకో. కానీ మరి గర్భమున ఒక పేద వడ్రంకి ఇంట ఆయన కోరుకుంటే ఎక్కడైనా పుట్టవచ్చు, గొప్ప గొడలో పుట్టవచ్చు, కోరుకోలేదు. అందరికీ అందుబాటులో ఉండటానికి తగ్గించుకున్న ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఈ క్రిస్మస్ మన కోసమే, ఈ క్రిస్మస్ నీ కోసం నా కోసమే. 2025లో ఈ క్రిస్మస్ చూపే కృప ప్రభు నీకు నాకు ఇచ్చాడు. నేను అనుకుంటాను ఒకవేళ ఈ సంవత్సరమైనా ఫలిస్తామనేమో, ఈ సంవత్సరమైనా ఫలిస్తామనేమో. వాడు ఈ సంవత్సరం ఫలించకపోతే పరిస్థితి ఏంటి? ఇదే మీద నాకు తీర్మానం లేకుండా ఇన్ని వర్తమానం నాకు సువర్తమానం ఏమన్నా రక్షకుడిని గుర్తిరిగాము. గొర్రెల కాపుల యొక్క ఆరాధన గుర్తిరిగా మనం ధ్యానం చేస్తాం, విధేయత ధ్యానం చేస్తాం, ఎన్నో అంశాలు ధ్యానం చేస్తూ వచ్చాం వచ్చి కొద్ది వారాలుగా. ఈరోజు కూడా ఎలా ఆరాధించాలో ధ్యానం చేస్తూ ఉన్నాం. తెలిసి కూడా ప్రభు ఎవరు గుర్తిరిగి హృదయాన్ని అనుభవించి ఆయన అంగీకరించి ఇంకా నిజమైన ఆరాధన దేవుని పట్ల నిజమైన భయభక్తులు మన జీవితం లేకపోతే ఈ రాత్రి సరిచేయబడదాం. ప్రభువా నా కోసం పుట్టావయ్యా, ఈ క్రిస్మస్ నా కోసమే. ఆ భక్తుడు రాస్తాడు, ప్రపంచంలో అంతా నీతిమంతులుండి ఒక్క పాపి ఉన్నా సరే ఆ ఒక్కరి కోసం నేను ఈ లోకానికి వస్తాను. ఒక్కరి కోసమైనా. ప్రపంచమంతా నీతిమంతులున్నాయి, కోట్ల మంది, ఒక్క పాపి ఉన్నా కూడాను ఆ ఒక్క పాపి కోసం ప్రభు పుడతాడు. ఆ ఒక్క పాపి కోసం సిలువ వేయబడతాడు. అది ప్రభు ప్రేమ. దేవుడి ఏ ఒక్కరు నశించడానికి ఇష్టమో ఉందా? లేదు. మరేం చేయాలి? అందరూ అంతటా మారు మనస్సు ఏంటి? మారు మనస్సు ఏంటి? ఎప్పుడో విన్నట్టుంది కదా ఆ మాట, మారు మనసు అన్నమాట.
కదా, విన్నారు ఎప్పుడైనా? సంఘంలో బోధించేది అదే. మనసు మారకపోతే, జీవితం మారకపోతే, మన గురి గమ్యం మారకపోతే ప్రయోజనమో లేదు. మనసు మారి రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. ఒకప్పుడు పాత జీవితము ప్రభులో ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాము. అప్పుడు ప్రాంతం జ్ఞాపకం చేశాను. ప్రాంతంలో మరణాల గురించి ధ్యానం చేశాను. క్రీస్తు ఉన్నవారికి, క్రీస్తు లేని వారికి, క్రీస్తు ఉన్నవారికి అయితే, క్రీస్తు కలిగిన వారైతే అది వారికి సంతోషం. వారికి పరలోక రాజ్యానికి ఒక మార్గం మరణం. మనం ఏడుస్తుంటాం. ఏడ్చే వాళ్ళకి నిరీక్షణ లేదు తెలుసా? ఎవరైనా చనిపోయారు కూడా మన ప్రియులు 1-2 రోజులు బాధ ఉంటుంది, వాస్తవమే. ఏడుస్తాను మనం రోజులు తరబడి. నేను విశ్వాసం రావు ఏమంటారు? నిరీక్షణ లేదు. మొదటి పత్రిక 4వ అధ్యాయం నా చదువుకున్నాం చూడండి. నిరీక్షణ లేని ఇతరులు అవ్వాలి, మీరు దుఃఖపడొద్దు. నిరీక్షణ లేని ఇతరులు అంటే ప్రభువు లేదు, వాక్యము లేదు, విశ్వాసం లేదు. ఇదిగో పరలోకం ఉంది, నా ప్రియులు అక్కడున్నారు, సంతోషం అన్నిటి మనకు లేదు. అందుకే ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు. మనకు నిరీక్షణ ఉంది. మన కోసం ప్రభు చనిపోయాడు. చనిపోవడానికి పుట్టాడు ఆయన. శిలువ మన కోసం పుట్టాడు ఆయన. నిన్ను నన్ను పాప శాప నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చి తన సొత్తుగా మార్చుకొని నిత్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆ నిరీక్షణ నీకు నాకుంటే సంతోషిస్తాం కదా. ఫిలిప్పీ మొదటి చూసాం కదా, పౌలు గారు ఏమంటారు? ఆ మట్టుగా బ్రతుకుట క్రీస్తే. ఏమేలంట? చావు కీడేది ఎవరు? నా ఇంట్లో కీడు వచ్చింది. ఎక్కడ చేసింది కీడు? మేలైతే కదా కీడది, కానీ కాదు, మనం కల్పించుకున్నాం. విశ్వాసి గది మేలు. ఎంత తేటగా వాక్యం చెబుతుందమ్మా. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో, దయతో ప్రేమతో వాక్యాన్ని గుర్తు చేసుకో. మన ప్రభు సజీవుడు ఆయన. నిన్న నేడు నింత ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. మార్పు లేదు దేవుడు ఆయన. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన జాలిలో మార్పు లేదు, కనికరంలో మార్పు లేదు. మార్పు లేదు దేవుడు కాబట్టి మనం ఇంకా నశించిపోలేదు. ఆయన కోపించేవాడైతే అందరిలాగా ఉండేవాడా కాదు, నీవు నేను. ప్రేమ గల ప్రభు ఆయన. రాత్రి జ్ఞాపకం చేసుకున్న ప్రేమను చేతులు సాపిరుస్తున్నాను నిన్ను ఆయన. తిరిగి రమ్మని, మారు మనసు పొందమని ఈ రాత్రైనా మన జీవితంలో ప్రభువా, ఒకవేళ నేను నీకు దూరంగా వెళ్ళిపోతే, నిన్ను స్థితించకపోతే, నేను కనపరచకపోతే ప్రభువా, ఎక్కడి నుంచి అయినా నీకోసం బతుకుతాను. నా జీవితం ఏపాటి తండ్రి? అన్నాడు జ్ఞానులు నీ ముందు సాగిరపడ్డారు ప్రభువా. నా బ్రతుకు ఎంత తండ్రి? నేనే పాటి వాడను, నేనే పడేదాను ప్రభువా అని సాగిరపడే బ్రొక్కితే అది నిజమైన ఆరాధన, అది నిజమైన క్రిస్మస్. రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జ్ఞానులు వచ్చారు, ప్రభువును చూచారు, సాగిరపడ్డారు, పూజించారు, తమ పెట్టెలు విప్పారు. వారు సిద్ధపరిచి తెచ్చిన ఆ శ్రేష్టమైన బహుమానాలు ప్రభువుకు సమర్పించి తర్వాత చూడరాబడమాట. తరువాత అంతేకాదు, 10వ వచనం చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, అతి ఆనందము అనగా ఊహించని ఆనందము. ఎప్పుడు? ప్రభువును గుర్తిరిగితే అత్యానంద భరితులై ఇంటానికి వచ్చి తల్లి మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి. ఎక్కడికి తెచ్చారు ఇవి? బైబిల్ పట్టుకొని నీకు నాకు బరువు కదా. ఏమట్టుకొని బరువు ఎంత ఉండదండి? బైబిల్ ఎన్ని కేజీలు ఉంటుంది? బైబిల్ చెప్పండి. నీ లంచ్ బాక్స్ అంటూ ఉంటుందా? పిల్లలకు లంచ్ బాక్స్ పెడతావు, 3 అరలో పెడతావు, పిల్లలు ముసుకొని పోతావు. కానీ బైబిల్ తేవాలంటే ప్రార్థనకి నమోసు. ఇలా దేవుడు పెట్టమనుకున్న ప్రేమ మస్మవద్దు. చూస్తున్న దేవుడు ఆయన. ఆయన ప్రేమించేవారు కష్టమైన నష్టమైన మోస్తారు ఆయన్ని. బైబిలే మోయలేవు, ప్రభువులు మోస్తాం. ఇంకా మరి మన భక్తి ఎట్లా ఉండదంటే మట్లాది రోజున మన ప్రార్థన, ప్రభువా నేను ఆ గాడిదైనా బాగుండేది. ఎవరు కావాలంట? ఎందుకంట? మధ్యలో పడేసిపోవడానికా? ఏమ్మా, మనం ఆ గాడిద మనకు ఏం చేస్తుంది తెలుసా? మధ్యలో ప్రభువా బరువుగా ఉన్నావు, దిగాయి అంటాం.
ఎంత ఘనత వచ్చిందో గాడిద కదా. ప్రభుకు వస్త్రం భరిస్తే ఆ వస్త్రం మీద గాడిద నడిచింది. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆ రోజు నాకు గాడిదైనా బాగుండేది ప్రభువా, అశ్రునైనా బాగుండేది ప్రభువా. వట్టిదే 2 నిమిషాల భక్తి అంతా కూడా నాకు కాసేపే. కష్టం వస్తే నష్టం వస్తే ప్రభువా ప్రభు అంటాం అంతే. బావు కానీ ఆయన వైపు చూడడం కూడా చూడడం. సమస్య పోని మళ్ళా సమస్య వచ్చేదాకా ప్రభు వైపు చూడడం. నాకు ఒక చిన్న ఉపమానం చదివాను. ఒక వ్యక్తి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. 4 అంతస్తుల బిల్డింగ్. యజమాని పైన కింద పని చేస్తున్నారు. ఎవరు పనివాళ్ళు. నిద్ర వస్తుంది, కళ్ళు మొదలు పడుతున్నాయి. బాగా తిరిగి వచ్చారు ఈరోజు. షాపింగ్ అంతా అయిపోయింది అమ్మ అందరికీ. షాపింగ్ అంతా నిద్రపోతున్నారు. నిద్రపోతే షాపింగ్ పోయిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి. కళ్ళు మొదలు పడుతున్నాయి. తిరిగి నడిచి కాళ్ళు పిక్కిపోయి అమ్మ కొద్దిసేపు అయిపోతుంది, ముగిస్తున్నాను. 4 అంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నాడు యజమాని. పైనుండి కింద పనివాడు పని చేస్తుంటే పిలుస్తుందా వినపట్ల వాడికి. ఇలాగా అతని డబ్బులు తీసి కిందకి ఇసిరేసాడు వాళ్ళ మీదకి. గమ్ముగా జోలు పెట్టుకొని మళ్ళీ పని చేసుకోవటం కదా. 10 రూపాయలు నోటు తీసేసాడు కిందకు ముందు. నేను అమ్మాయి వచ్చిందమండి పని చేసేవాడు చూసి గమ్ము జోలు పెట్టుకుని మళ్ళీ పని చేసుకున్నాడు. ఇట్లా కాదు నీ సరే 100 రూపాయలు వేసాడు. ఆయన వాడి జేబులో పెట్టుకొని పని చేస్తాడు. ఇది ఎట్లా అని చెప్పి రాయి తీసుకొని కొట్టం. ఇప్పుడు ఎటు చూస్తాడు? ఏం తగిలితే పైకి చూస్తారు? డబ్బులు పడితే గమ్ముగా జేబులు పెట్టుకొని పని చేసుకోడు. ఆశీర్వాదం అంటాం చూసావా? ఆశీర్వదిస్తా పోతుంటే ప్రభు చూడడం ఏం పడాలి? అది ఇది మన జీవితాలు. అర్థమైంది? ఆయన పిలుస్తూ ఉంటే లెక్కలేదు, దీవిస్తున్నాడుగా. ఒక రాయి పడితే మాత్రం వెంటనే కళ్ళు పై ప్రభా అంటాం. అందుకే అప్పుడప్పుడు ఏమేస్తున్నారు ప్రభువారు? చిన్న భయపడొద్దు, బాధపడొద్దు అని చూడటానికి. ఈరోజు వాక్యం ఉన్నావు కదా, ఇక ఈరోజు కూడా చూడలేదు అనుకోండి, ఏం సందేశం ఇప్పుడు డబ్బులు కాదు, ఏమన్నాయి కావాలా? అంత స్థితి కావాలా? అక్కర్లేదు కదా. అందుకే ప్రభు వైపు చూద్దాం. మంచిది. కంపెట్టెలు విప్పారు, బంగారము, సామ్రాణి, బోళం, కంగులు ఇచ్చారు, సమర్పించారు, ఆరాధించి తరువాత రాజు వద్దకు వెళ్ళవద్దని. చూసారా? ఇప్పుడు వీరి జీవితం మారిపోయింది, వీరి మార్గం మారిపోయింది. వచ్చిందని పోవడానికి లేదు. ఒక్కసారి ప్రభువు చూసిన తర్వాత తిరిగి వారు వచ్చేదాన్ని పోవడానికి లేదు. వచ్చేదాన్ని ఎవరున్నారు? దుష్టుడైన హేరోదు ఉన్నాడు. కపటము కదా. నేను ఇంకో యోధాన్ని చేస్తాడు. యోధ అంటే ఎవరు? ఇస్కరియోతు. వీళ్ళు దూతమాన కొండ వెళితే యోధాలు అయిపోయారుగా, అంతేగా. ప్రభువుని పట్టించడంతో సమానం అయ్యేవాళ్ళు. అందుకే దూత ఏం చెప్పి తెలుసా? మీరు వచ్చిన దారిని పోవద్దని చెప్పి ఒక మార్గాన వెళ్ళమని చెప్పి. ఒక్కసారి ప్రభువుకి వచ్చిన తర్వాత మన మార్గం ఏమైపోవాలి? మారిపోవాలి. మార్గం మారలేదనుకో, ఇంకా అదే దారి అనుకో, చెప్పండి, విశ్వాసి కాదు. చూడండి, వేరొక మార్గమున తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత బోధపడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇదే మారు మనసు జీవితం. ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి. పాత మార్గాలన్నీ వదిలిపెట్టేస్తే నూతన మార్గము. రాత్రి ప్రభు నీ ముందు నూతన మార్గం ఉంచాడు. శిలువ మార్గం అది ఇరుకైన మార్గం. వాడు చెప్పమంటారా? ప్రభు సిద్ధం చేశాడు ఒక మార్గాన్ని, కానీ కొంచెం అది ఇరుకైంది. ప్రభులోకి రాకముందుగా ఏమైనా చేస్తావు, ఎలాగైనా బ్రతికావు, ఏ చేసినా చెల్లింది. ప్రభు కాడికి వచ్చిన తర్వాత జీవితం మార్చబడాలి కదా, ఆయనకి ఇష్టమని చేయాలి కదా. ప్రభుకి ఇష్టమైన జీవితము అది కొంచెం కష్టమైన ఆ దాన్ని ఎన్నుకుంటే క్షేమంగా నిత్యత్వంలో అడుగు పెడతాము. వీరు మరొక మార్గాన తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ రాత్రి కూడా నువ్వు ఏ మార్గాన వచ్చావో, ఈరోజు దాకా ఏ దారిలో నువ్వు జీవిస్తూ వచ్చావో, ఈరోజు దాకా అపవాది మార్గాల్లో ఉన్నావేమో, ఈరోజు దాకా దేవుడైన మార్గాల్లో ఉన్నావేమో, ఈరోజు వాక్యం విన్నావు, ప్రభుని గుర్తిరిగావు, ఆయన జన్మదినాన్ని ధ్యానం చేసుకున్నావు,
ఆయన కోసం పుట్టాన్ని తెలుసుకున్నావు. ఈ రోజున మన జీవితాలు మార్చబడితే అది మనకి మేలు. నూతన మార్గము క్రీస్తు యేసు వారు తన శరీరమనే తెర ద్వారా ఏర్పడేసిన మార్గాన్ని వెళితే అది మనకు క్షేమము. ఆ మార్గము నిన్ను నన్ను నిత్యత్వానికి తీసుకుపోతుంది. రాత్రి సరిచేయబడదాం. నూతన మార్గములో ప్రభుతో పాటు కలిసి ఈ నూతన మార్గంలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ప్రభు మనతో ఉంటాడు. ప్రభు మనతో ఉంటాడు. ఇప్పుడు ధ్యానం చేసాం చెప్పండి. శిష్యులు ధ్వని ప్రయాణం గురించి ఎప్పుడు ధ్యానం చేస్తాం? గత వారమేనా? ఆ ఓడలో ఆ ధ్వనిలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆ ధ్వనిలో ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో నీతో నాతో ఆయన ఉండే ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉండే దేవుడు. ఆయన ఉంటే తుఫానులు రాని వస్తాయి. పడవ అలచేత నింపవండి, నష్టం లేదు. క్షేమంగా గమ్యానికి చేర్చే ప్రభు. కష్టాలు ఆయన వాగ్దానం చేయలేదు. ఇంకొక మార్గం అని చెప్పాడు, క్షమ మార్గం అని చెప్పాడు. కానీ ఇతరులకు మనకున్న తేడా ఏంటంటే ఇతరులకు ప్రభువు లేడు. వారు శ్రమలో మునిగిపోతారు. ఏమైపోతారో తెలియదు. నీకు నాకైతే మన ప్రభు ఉన్నాడు. విడువని ప్రభు ఆయన, ఎడమైన ప్రభు ఆయన. రాత్రి ఈ ప్రభువును మన హృదయాలు స్వీకరించి ఈ క్రిస్మస్ నీకోసమే ప్రభు పుట్టాన్ని గుర్తిరిగి ఆరాధించు, కనపరచు, సేవించు, అరిసొత్తుగా జీవించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందరూ దయచేయనుగాక. చిన్నమాట ప్రార్థన చేస్తున్నది కూడాను తల ఉంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకటి ప్రార్థన చేయండి దయతో. తల ఉంచుండగా ప్రార్థన చేయమని కోరుతున్నాను.